నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు టీడీపీ కార్యాలయంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణనాథునికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్తపట్నం నిబంధనానికి బయలుదేరారు. సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు డ్యాన్సులతో అలరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరి గోత్రము పేర్లు గజాననాయ నమః, గజాననాయ నమః, విఘ్నరాజాయ నమః, ఫల పురుషార్థ సిద్ధ్యర్థ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థ పూజాంచ కరిష్యే. ఓం శివాయ నమః. అందరికి అక్షంతలుళ్ళ అక్కడ పట్టుకొని అందరికి అక్షంతరీయమ్మ. ఆకరణ అందరూ వేసుకుంటారు. మంగళ స్వరూప జనమః, ప్రమథ జనమః. అవును గారు రెండు ఫోటోలు తీరారు వెంకటేష్. నమః విఘ్నకర్తే నమః విఘ్నహంత్రే నమః. గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో
వినాయకుడి చవితి 3వ రోజు చేశాము. కానీ శివపార్వతులైన బిడ్డ గణపతి విఘ్నేశ్వరుడు మరి ఎంతో భక్తితోటి 3 రోజులు చేయడం జరిగింది. మరి ఆయన ఆశీస్సులు లేనిది, ఆయన పూజ లేనిది ముందు ఏ పూజలు కూడా జరగవు. ఆ వినాయకుడి పూజతోటి ఈరోజు పాల్పర్తి లక్ష్మీనారాయణ గారు మరి ఎప్పుడు కూడా మాలలు వేసుకొని తిరుగుతాడు. ఆ భక్తితోటి ఇలా 1,29,000 రూపాయలు పాడుకోవడం జరిగింది. ఒక మంచి జరగాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, మహిళలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా ఆయన ఆశీస్సులు ఉండాలని, శివపార్వతుల వినాయకుడి ఆశీస్సులు ఇవ్వాలని, లక్ష్మీనారాయణ కూడా దేవుడు చల్లగా చూడాలని, మరి చంద్రబాబు నాయుడు ఎన్నో ఎలవలు వచ్చినా కూడా ఇవాళ పాదసేవ చేస్తామని తిరుగుతున్నాడు. ఆయనకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని బాబు గారికి, లోకేష్ గారికి, మంత్రివర్గం అందరికీ కూడా మరి ఇంతటితోటి ఆ దుర్గమ్మ తల్లి కూడా విజయవాడకి మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చూడు
ఒంగోలు మంగమూరు రోడ్డు వడ్డివాని కుంటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం వద్ద పేరకం నాగాంజనేయుల ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని 13వ వార్షిక మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సామ్రాజ్యం భోజ్యం స్వర ఆద్యం మహార ఆద్యం అధిపత్యం ఆంధ్రపూర్వమంగళ నీరాజంద్రయామి సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతాయ వే నమో నమః భవే భవేనాధిపతే భవోద్భవాయ నమః వామదేవాయ నమో రుద్రాయ నమో కాలాయ నమో సర్వభూతమనోన్మనాయ నమః అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరేభ్య సర్వేభ్యో సర్వదేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. స్వామికి వచ్చారా? మీరు ముందు మీరు తీసుకోండి. పార్వతీ వదయే హర హర మహాదేవ హర శంభో శంకర హరి సమారమణ గోవిందో హరి లక్ష్మీవర గోవిందో హరి పార్వతీ వదయే హర హర మహాదేవ హర శంభో. కింద పెట్టేసేమ్మా. సింహే సంహేత మహాకామగ సుభేరాయ వై శివరాజ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం అంతరచరణ భూతేషు విభాయాం విశ్వభూతేషు వంధ్యత్వం భక్తారత్వం ఇంద్రత్వం విశ్వత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః వందన ఆపోదో జనసామో బ్రహ్మభూతోశ్వరో శివో. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి జాని బాబాజం అంతర్గతాయ శాంతనష్టమదేవదే పాపోహం పాపకర్మహం బలాత్మా భవసుంభ రాయివం పోయాదేవ శరణ గణవత్తర నిరాకరణం నాస్తి త్వమేవ శరణమా. నక్షత్రములు గణపతికి వేయండి. చక్రం ధారయామి జాగరం పూజయామి నిత్యం దర్శయామి గీతాన్నారోహే అశ్వాన్నారోహే పూజినారోహే సంవత్సరాజోజాన పూజాం సమర్పయామి. అందరూ కూడా చెప్పండి. మంత్రహీనం ప్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తథాస్తుతే భగవాన్ సర్వాత్మకః ఏతత్పరం మహాగణపతి వరసిద్ధి గణపతి.
బోలో గణేష్ మహారాజ్ కి జై. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రాజీవ్ నగర్లో సిఎన్ఆర్ రెసిడెన్సీలో వినాయక చవితి సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. గత 5 సంవత్సరాల నుండి ఈ విధంగా జరుపుకుంటున్నాము. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు పెట్టి అందులో పాల్గొన్న వారికి బహుమతులు కూడా ఇవ్వబడుతుంది. కొల్లా రఘునాథ్ కుమార్, రాజీవ్ నగర్లో సిఎన్ఆర్ రెసిడెన్సీ అనే అపార్ట్మెంటు నందు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో సంతోషదాయకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. కమిటీ వారందరూ కూడా ఈ కార్యక్రమాలకి చక్కటి సహాయ సహకారాలు అందించి 9 రోజుల పాటు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు మన అపార్ట్మెంట్లో జరుగుతున్నాయి. 9వ రోజు సముద్ర స్నానానికి కొత్తపట్నం ఊరేగింపుతోటి వెళ్ళటం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాల్గొని ఎంతో జయప్రదం చేయటం జరుగుతుంది. ఒంగోలు శ్రీనివాస హాల్ వద్ద టీడీపీ నాయకులు రావూరు బుజ్జి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హాజరై రావూరు బుజ్జికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును రావూరు బుజ్జి కేకును కట్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సేవ అనేది ఒంగోలులో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి
ఎన్నో రక్తదానాలు చేసి మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మా జనార్దన్ గారి గెలుపులో భాగస్వామ్యం వహించిన మా మిత్రుడు రావూరు బుజ్జికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బుజ్జి మిత్రులతోటి మిత్రబృందంతో మా ఈ 5వ డివిజన్ పరిధిలోని ఇక్కడ ఈ కేక్ కటింగు జన్మదిన వేడుకల్ని బాగా ఘనంగా నిర్వహించుకున్నాడు. మా బుజ్జికి భవిష్యత్తులో మరెంతో మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి దామచల్ల జనార్దన్ గారికి అన్నదన్నులుగా ఉండాలని చెప్పని, పార్టీ ఎప్పుడు బుజ్జికి సపోర్ట్గా ఉంటుందని చెప్పని మీ ద్వారా తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ బుజ్జి హ్యాపీ బర్త్డే. గతంలో చిరంజీవి ఫ్యాన్స్లో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో బాగా తిరిగి గతంలో మీడియాలో కూడా పనిచేసి మన ఒంగోలు టౌన్లో జిల్లాలో సుపరిచితమైనటువంటి రావూరి బుజ్జినాయుడు 41 జన్మదినం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడము, కొన్ని సేవా కార్యక్రమాలు కూడా సాయంత్రం ఉన్నాయి. అవన్నీ చేయడం చాలా సంతోషదగ్గ విషయము. ఈ కూటమి ప్రభుత్వంలో రాబోయే 4.5 సంవత్సరంలో మంచి పదవి రావాలని, మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు బుజ్జినాయుడు. నా జన్మదిన వేడుకలు యూత్ కుర్రాళ్ళు ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చేసిన తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొట్టారి నాగన్నకి, అలాగే ప్రపంచ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుబ్బారావు గుప్తా గారికి, అలాగే 5వ డివిజను నాయకులు ఆవుల సీను గారికి, మంతాల సీను గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇటీవల ఎలక్షన్ ముందు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీలో దామచల్ల జనార్దన్ గారు మాకెంతో ప్రోత్సహించి ముందు నడిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మా వంతు కృషితో రాబోయే రోజుల్లో కూడా అనేక ఎన్నికలు ఉన్నాయి. వాటన్నిటిలో నా సపోర్టుగా నేను తెలుగుదేశం పార్టీకి కృషి చేసి జనార్దన్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈరోజు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చేసిన ప్రతి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.